బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాషా మైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాద దాటికి 100 మీటర్ల దూరంలో కార్మికులు ఎగిరి పడ్డట్లు స్థానికులు చెబుతా ఉన్నారు. పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. పేలుడు సమయంలో భారీ శబ్దం రావడంతో కొంతమంది కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాషా మైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్టు తెలుస్తోంది. ప్రమాద దాటికి 100 మీటర్ల దూరంలో కార్మికులు ఎగిరిపడ్డట్టు స్థానికులు చెబుతున్నారు. పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. పేలుడు సమయంలో భారీ శబ్దం రావడంతో కొంతమంది కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తా ఉంది. ఇదే అంశంపై మా ప్రతినిధి లెనిన్ పూర్తి సమాచారం అందిస్తారు. లెనిన్, చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? ప్రసన్న, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి 20 మంది కార్మికులు అయితే గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఉటావుటిన స్పాట్ కి అయితే చేరుకొని గాయపడిన వారికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించారు. గాయపడిన వాళ్ళలో చాలా మంది పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మనం పూర్తి సమాచారంలోకి వస్తే, ఏదైతే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది, గాయపడిన వాళ్ళలో చాలా మంది పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఏదైతే పాషా మైలారం పారిశ్రామిక వాడలో కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. సిగాజీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడం వల్ల 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు దాటికి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు 100 అడుగుల దూరంలో అయితే పడ్డారు. అయితే ఈ దుర్ఘటనలో సుమారు 10 మంది వరకు చనిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే దీనిపై పోలీసుల నుండి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. అయితే కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై కార్మికుల కుటుంబాలు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఏదైతే సరైన భద్రత ప్రమాణాలు ఏదైతే పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అయితే చెప్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ లెనిన్.